అంటే కొద్దిగా అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఇంకా థియేటర్‌లో ఉండింటే బాగుండేదని అనిపించింది. కాకపోతే ప్రశాంత్ నీల్ కొద్దిగా మోసం చేసిండు ప్రభాస్ ఫ్యాన్స్‌నైతే. చాలా మోసం చేసిండు. చెప్తా ఒక్క నిమిషం. ఆ 'ఉగ్రం' సినిమా కాకుండా మంచి స్టోరీ గనక కరెక్ట్ తీసింటే ఇప్పుడు ఇదో ఇంత తొందర కాదు. వాన నెట్‌ఫ్లిక్స్‌లోని వాళ్ళు ఎవరినైనా ఇయ్యండ్రా అని అడుక్కునే వాళ్ళు. ఎంత దారుణంగా ఉండేది. మొత్తం అదే అప్పుడు ఉన్న 4 రోజులు 5 రోజులు కలెక్షన్లు సునామీ సృష్టించిండు. అది ప్రభాస్ పవర్. కానీ ప్రశాంత్ నీల్ బాగా చేస్తాడని అనుకొని ఎక్స్పెక్ట్ చేసినాము. బట్ ఎలివేషన్స్ ఇచ్చిండు. ఎలివేషన్స్ ఇచ్చిన కాడ ఆ ఫైట్ చేస్తాడన్న కాడ ఆపిండు. కానీ సేమ్ ఉగ్రం లాగా ఉంది. అలా కాకుండా కొద్దిగా మంచిగా ఇచ్చి ఇంకా బాగుండింటే బాగా. కానీ పార్ట్ 2 నన్నా ఇంకా మా ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసేటట్టు ఉండాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే ఓటీటీలో అయితే భారీగా అవుతుంది. ఇది మాత్రం పక్కా. ఎందుకంటే చెప్పున థియేటర్లో చాలామంది కొద్దిగా రేట్ ప్రైజెస్ వల్ల కానీ కొద్దిగా వెళ్ళలేకపోయిండ్రు కదా. ఇప్పుడు ఏంటంటే ఓటీటీలో రావడం వల్ల మన వాళ్ళు ఏం చేస్తారు, ఫస్ట్ నెట్ఫ్లిక్స్ చాలామందికి ఉండదు. నిజం చెప్తున్నా, చాలామందికి ఒకవేళ అమెజాన్ హాట్‌స్టార్ అన్న ఒకవేళ హాట్‌స్టార్ అని తీసుకుంటారు క్రికెట్ గురించి. కానీ నెట్ఫ్లిక్స్ అనేది చాలా ఎక్కువ ఏం చేస్తారు, ఇంకా ఐబొమ్మ ఏవో ఇంకా మూవీ రూల్స్ ఇవే సెర్చ్ చేసి దాంట్లో డౌన్లోడ్ చేసుకునే వస్తారు. కానీ మంచి ఓటీటీ ప్లాట్ఫామ్ మంచి క్వాలిటీ చూడండి. ఎందుకంటే ఆ ఎలివేషన్ సలార్ అసలు ప్రభాస్ కట్అవుట్ మీరు దాంట్లో చూస్తారు. థియేటర్లో చూస్తేనే ఆ ఎక్స్పీరియన్స్ వేరు ఉంటుంది. బట్ తొందర రావడం అయితే కొద్దిగా బాధ ఉంది. బట్ పార్ట్ 2 అయితే బాగా తీయాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదే అన్న నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు ఉగ్రం ఉంది కదా, క్లైమాక్స్ ఒక చేంజ్ చేసిండు భారీగా. అసలుకి ఇప్పుడు ఇచ్చిండు కదా, ఇంకా వేరే లెవెల్ ఇవ్వాలి. అసలుకి కరెక్ట్గా స్టోరీ తగిలింటే వాళ్ళమ్మ బాక్స్ ఆఫీస్ డైనోసార్ జురాసిక్ పార్క్ ఉన్నాయి చూడు, ఆ మూవీలో కూడా ఇది భావిస్తున్నాయి. దీనికి కూడా ఏంటికి సమానం కాకుండా అవి అసలు సలార్ ముందర అవన్నీ ఉత్త చిన్న పిల్లల్లాగా అయ్యేటివి. కానీ అది కరెక్ట్ యూజ్ చేయాలి. ఏంటంటే మామూలు బజ్ లేదు సలార్కి. అది బజ్ వల్ల ప్రభాస్ పవర్ వల్ల అయితే కోట్లు అయితే కలెక్ట్ చేసింది. బట్ ఈసారన్నా ప్రశాంత్ నీల్ అంటే మోసం చేయకుండా కరెక్ట్ మంచిగా భారీగా తీస్తే మాత్రం మామూలు ఉండదు. సునామీ సృష్టిస్తాడు. మామూలు ఉండదు, ఇంకా రికార్డుల సునామీ. ఎస్ అట్లా ఏం ప్రభావం ఉండదు. బట్ ఇప్పటికి బాధ ఏందనిపించింది అంటే ఇప్పుడు సంక్రాంతి రోజు సలార్ వచ్చినా బాగుండేది, లేదంటే కలికి వచ్చినా బాగుండేది. మామూలుగా ఇంకా అసలు కాదు, ఫ్యామిలీలు థియేటర్లు దొరకక అసలుకి పడిగాపులు కాసేవాళ్ళు. అదే ఎక్స్పీరియన్స్. అరే ప్రభాస్ ఒక్క సినిమా కరెక్ట్ పడింటే సరిపోయేది. కలికి బన్నా సలార్ బన్నా ఈ టైంలో మంచి మామూలు పోకుండా అదే ఈ టైంలో అంటే మస్తు ఉండేది. అది కొద్దిగా ఏం చేస్తాం ముందరికి ప్రశాంత్ నీల్ వల్ల. ప్రశాంత్ ఒకవేళ తీసింటే పక్కా థియేటర్లు కూడా ఎక్కువ ఇస్తుంది. బట్ ప్రభాస్ అన్న మాత్రం మంచిగా అసలు మామూలు ఐ ఫీస్ట్ చూసినాము. అది